ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. ఈరోజు పాక్షిక చంద్రగ్రహణం, హోలీ పూర్ణిమ. అలాగే తిరుమలకు సంబంధించి కూడా కుమారధార తీర్థ ముక్కోటి కూడా ఈ రోజే. మరి ఈ రోజు ముఖ్యమైన అంశం పాక్షిక చంద్రగ్రహణం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్చ్ 3వ తేదీ మంగళవారం పాల్గొన పౌర్ణమి తిథి ఉన్న ఈ రోజున పాక్షిక గ్రస్తోదయ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ప్రకారం ఈ గ్రహణం పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంభవిస్తుందని శాస్త్రం చెబుతోంది. విశ్వావసునామ సంవత్సరంలో ఇదే చివరి గ్రహణం. మన దేశంలో చంద్రుడు ఉదయించే సమయంలో గ్రహణం విడుపు మాత్రమే కనిపించనుంది. సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ మన భారతదేశంలో సాయంత్రం 6:20 తర్వాత చంద్రోదయమైన వెంటనే సుమారు 27 నిమిషాల పాటు మాత్రమే ఈ గ్రహణం దర్శనమిస్తుంది. గ్రహణం మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:21 ప్రారంభమవుతుంది. గ్రహణ మధ్యకాలం సాయంత్రం 5:03. సంపూర్ణ దశ 5:32. మోక్షకాలం 6:48. మొత్తం గ్రహణ వ్యవధి సుమారు 3:27 ఉంటుంది. మన భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో చంద్రోదయ అనంతరం 25 నుంచి 40 నిమిషాల వరకు గ్రహణ ప్రభావం ఉండడం వల్ల గ్రహణ నియమాలు తప్పక పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజున ఆలయాలు తాత్కాలికంగా మూసివేయడం, గ్రహణ పట్టు స్నానం, విడుపు స్నానాలు, గ్రహణ శాంతులు చేయడం శ్రేయస్కరం. సనాతన ధర్మాన్ని అనుసరించి మధ్యాహ్నం 12 గంటలలోపు భోజనాది కార్యక్రమాలు ముగించి గ్రహణ మోక్షం వరకు ఉపవాసంగా ఉండడం మంచిదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ గ్రహణం సింహరాశిలో జరుగుతూ ఉన్నందున సింహరాశి వారు గ్రహణాన్ని వీక్షించకుండా ఉండడం ఉత్తమం. సింహ, కుంభ, కర్కాటక, మకర రాశుల వారికి ఈ గ్రహణం ప్రతికూల ఫలితాలు ఇవ్వవచ్చునని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. మిగతా రాశుల వారికి మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రతికూల ఫలితాలున్న రాశుల వారు మరుసటి రోజు గ్రహశాంతులు, జపాలు చేయడం ద్వారా దోష నివారణ పొందవచ్చు. గ్రహణానికి ముందు పట్టు స్నానం చేయాలి. అంటే ఇందులో సబ్బులు, షాంపూలు ఉపయోగించకూడదు. గ్రహణం అనంతరం విడుపు స్నానం చేయాలి. గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణ దర్శనం చేయకుండా భగవన్నామ స్మరణలో ఉండాలి. గ్రహణకాలం పుణ్యకాలం కావడంతో ఆ సమయంలో చేసే దానాలు, జపాలు, ధ్యానాలు మహాపుణ్య ఫలితాలనిస్తాయి. దుర్గా, శివనామం, నారాయణ స్మరణ, గాయత్రీ మంత్ర జపం విశేష ఫలదాయకం. గ్రహణానంతరం ఇంటి శుద్ధి, పూజామందిరం శుభ్రత తప్పనిసరి. నిల్వ ఆహార పదార్థాలపై దర్బలు ఉంచడం శ్రేయస్కరమని మన శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఇవి గ్రహణం విశేషాలు. ఇలా మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమాత్మ.